న్యూస్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుల జాబితాను పోలీసులు విడుదల చేశారు. వీరిలో A1 గా థియేటర్ ఓనర్ ఆగమాటి పెదరామిరెడ్డి, A2 గా థియేటర్ ఓనర్ ఆగమాటి చిన్నరామిరెడ్డి, A3 గా థియేటర్ పార్ట్నర్ M సందీప్, A4 గా మరో పార్ట్నర్ సుమిత్, A5 గా థియేటర్ పార్ట్నర్ ఆగమాటి వినయ్ ను చేర్చారు. కేసులో A6 థియేటర్ పార్ట్నర్ అశుతోష్ రెడ్డి, A7 గా మరో పార్ట్నర్ రేణుకాదేవి, A8 గా థియేటర్ పార్ట్నర్ అరుణారెడ్డి, A9 గా మేనేజర్ నాగరాజు, A10 గా లోవర్ బాల్కనీ ఇన్ఛార్జ్ విజయ్ చందర్ పేర్లు చేర్చారు. A11 గా పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్, A12 గా అల్లు అర్జున్ PA సంతోష్, A13 గా అల్లు అర్జున్ మేనేజర్ శరత్ బన్నీ, A14 గా సెక్యూరిటీ టీం రమేష్, A15 గా సెక్యూరిటీ టీంకు చెందిన రాజు, A16 గా ఫ్యాన్స్ అసోసియేషన్ వినయ్ కుమార్, A17 గా బాడీగార్డ్ ఫరేజ్, A18 గా మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ ను చేర్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుల జాబితాను పోలీసులు విడుదల చేశారు. వీరిలో ఆ లిస్టులో A1 గా థియేటర్ ఓనర్ ఆగమాటి పెదరామిరెడ్డి, A2 గా థియేటర్ ఓనర్ ఆగమాటి చిన్నరామిరెడ్డి, A3 గా థియేటర్ పార్ట్నర్ M సందీప్, A4 గా మరో పార్ట్నర్ సుమిత్, A5 గా థియేటర్ పార్ట్నర్ ఆగమాటి వినయ్ ను చేర్చారు. ఈ కేసులో A6 గా థియేటర్ పార్ట్నర్ అశుతోష్ రెడ్డి, A7 గా మరో పార్ట్నర్ రేణుకాదేవి, A8 గా థియేటర్ పార్ట్నర్ అరుణారెడ్డి, A9 గా మేనేజర్ నాగరాజు, A10 గా లోవర్ బాల్కనీ ఇన్ఛార్జ్ విజయ్ చందర్ పేర్లను చేర్చారు. ఈ కేసులో A11 గా పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్, A12 గా అల్లు అర్జున్ PA సంతోష్, A13 గా అల్లు అర్జున్ మేనేజర్ శరత్ బన్నీ, A14 గా సెక్యూరిటీ టీం రమేష్, A15 గా సెక్యూరిటీ టీంకు చెందిన రాజు, A16 గా ఫ్యాన్స్ అసోసియేషన్ వినయ్ కుమార్, A17 గా బాడీగార్డ్ ఫర్వేజ్, A18 గా మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ ను చేర్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిందితుల లిస్ట్ ను పోలీసులు రిలీజ్ చేశారు కదా, ప్రస్తుతం అప్డేట్ ఏంటి? ప్రియా, ఖచ్చితంగా ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇటు అల్లు అర్జున్ విచారణ, సుదీర్ఘ విచారణ, 3 గంటల 35 నిమిషాలు సుదీర్ఘంగా విచారించిన అనంతరం అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అంటే ఇందులో ఈ కేసులో ప్రధానంగా మైత్రి మూవీ మేకర్స్ని కూడా నిందితులుగా చేర్చిన అంశాన్ని మనం కీలకంగా చెప్పుకోవచ్చు. A18 గా ఈ కేసులో A11 గా అల్లు అర్జున్ ఉన్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్ అనంతరం మధ్యంతర బెయిల్ పైన విడుదలయ్యారు. కానీ కీలకంగా అల్లు అర్జున్ విచారణ అనంతరం పోలీసులు మాత్రం ఈ కేసులో మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 నిర్మాణ సంస్థ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ని A18 గా నిందితుల లిస్టులో చేర్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో కీలకంగా A1 నుంచి A8 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటుగా సంధ్యా థియేటర్ మేనేజర్లు, ఎట్లయితే లోయర్ అప్పర్ బాల్కనీకి సంబంధించినటువంటి మేనేజర్లను కూడా నిందితుల లిస్టులో చేర్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా A9 నుంచి A10 సెక్యూరిటీ సిబ్బంది, దీనికి సంబంధించినటువంటి సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన వాటిని కూడా వాళ్ళని కూడా ఇందులోనే చేర్చారు. A11 గా అల్లు అర్జున్ ఉన్నాడు. అయితే ప్రధానంగా ఈ కేసులో ఏదైతే తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణంగా అల్లు అర్జున్ని చెప్పిన అనంతరం అల్లు అర్జున్ బౌన్సర్స్, అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈ కేసులో కీలకంగా ఉన్న నేపథ్యంలో A12 నుంచి A17 వరకు A12 నుంచి A17 వరకు దాదాపు 5 మందిని అల్లు అర్జున్ యొక్క భద్రతా సిబ్బంది, అల్లు అర్జున్ యొక్క సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అక్కడ తొక్కిసలాట జరుగుతున్న సందర్భంలో వీరి యొక్క నిర్లక్ష్యం ఉంది. తొక్కిసలాటకు వీరు కూడా అల్లు అర్జున్ యొక్క భద్రతా సిబ్బంది కూడా
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన కారణంగా కూడా పోలీసులు చెబుతూ దాన్ని వివరిస్తూ నిందితుల లిస్టులో వారిని చేర్చారు. ఫైనల్ గా A18 గా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ పుష్ప 2కు సంబంధించినటువంటి నిర్మాణ సంస్థను A18 గా నిందితుల లిస్టులో చేర్చారు. వీళ్ళందరికీ కూడా మరోసారి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ నవీన్ తో పాటుగా మరో ఇద్దరు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ పార్ట్నర్స్ అయినటువంటి పుష్ప 2 నిర్మాతలైనటువంటి ఇద్దరిని కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కీలక పరిణామమైనటువంటి ఈ కేసులో అల్లు అర్జున్ విచారణ అనేది కొద్దిసేపటి క్రితమే పూర్తి అయిన నేపథ్యంలో ఈ కేసులో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పోలీసులు అనంతరం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ప్రతినిధులను కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియా రైట్ సాగర్, అయితే ఈ తొక్కిసలాట ఘటనలో A11 గా ఉన్నటువంటి పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ ని 3 గంటల పాటు విచారించారు కదా. సో A1, A2, A3 అంటే ప్రధాన నిందితులుగా చేర్చిన వాళ్ళని ఎప్పుడు విచారణకు పిలిచే అవకాశం ఉండొచ్చు? ప్రియా, ఖచ్చితంగా ఈ కేసులో A1 గా అల్లు అర్జున్ సంబంధించినటువంటి మేనేజర్ అంటే బౌన్సర్లను ఎవరినైతే వీళ్ళు అంటే తీసుకొచ్చారో ఆ బౌన్సర్లకు సంబంధించిన హెడ్ బౌన్సర్గా ఉన్నాడు. అల్లు అర్జున్ టీంలో కీలకంగా ఉండే బౌన్సర్గా కూడా యాంటోనీ అని చెప్పి తెలుస్తుంది. ఆ A1 గా ఉన్నటువంటి వ్యక్తితో పాటు మరో ఇద్దరు, ఎందుకంటే తొక్కిసలాటకు ఆ రోజు మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించినటువంటి విషయంలో కీలకంగా A1, A2, A3 ఎందుకంటే ఇది అభిమానుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అభిమానులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నంలో అభిమానులపైన దాడులు చేయడం, వాళ్ళని ఈడ్చుకొని పక్కకు వేయడం, ఇందులో ఈ ఘటనలో ఖచ్చితంగా ఈ బౌన్సర్స్ సంబంధించినటువంటి ముగ్గురు కీలకంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారి యొక్క వివరాలను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. మొదటగా ఉన్నటువంటి ఈ A1, A2, A3 అల్లు అర్జున్ సంబంధించినటువంటి ముఖ్య కీలక బౌన్సర్లు వీరే ఉన్నారు అల్లు అర్జున్ కి ముందు. ఎందుకంటే లోయర్ బాల్కనీ నుంచి అప్పర్ బాల్కనీకి అల్లు అర్జున్ వెళ్తున్న సందర్భంలో అభిమానులను పూర్తిగా తోసేయడం, లోయర్ బాల్కనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా వాళ్ళే చెప్తున్నారు. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని థియేటర్కి సంబంధించినటువంటి గేట్లను కూడా అల్లు అర్జున్ ఆదేశాల మేరకే వీళ్ళు చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇందులో A1, A2, A3 ముగ్గురిని కూడా కీలక నిందితులుగా కూడా పోలీసులు గుర్తించారు. వారికి కూడా నోటీసులు జారీ చేసి వారిని కూడా విచారించే అవకాశం ఉంది. ఈ విచారణ అనంతరం కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రతినిధులను కూడా చిక్కడపల్లి పోలీసులు విచారణకు పిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రియా రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.